నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేగంగా వ్యాపిస్తున్న జాంబీ డీర్ డిసీజ్, ఆందోళనలో శాస్త్రవేత్తలు. పాకిస్తాన్, చైనా దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చీనా రైల్వే వంతెన, భారత్ సరికొత్త ప్లాన్. బర్డ్ ఫ్లూపై పెరుగుతున్న ఆందోళన, సంక్షోభంలో కోళ్ల పరిశ్రమ, అప్రమత్తమైన అధికారులు. ఇంటర్ ఎగ్జామ్కి హాల్ టికెట్లు విడుదల, మార్చి 1 నుంచి పరీక్షలు ప్రారంభం. చంద్రబాబు ఇంట్లో కుంపటి, కుప్పం నుంచి భువనమ్మ పోటీ. ప్రతిభ పనితీరును చూసి ఓటేయండి, దేశంలోనే తిరుపతిని ప్రథమ నగరంగా తీర్చిదిద్దుతా, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి అభ్యర్థన. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట చెరువులో అనధికారిక నిర్మాణాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొరడా ఝుళిపించింది. చెరువు స్వరూపాన్ని మార్చిన వారిపై చర్యలు తీసుకొని నిర్మాణాలను తొలగించాలని సూచించినట్లు తెలుస్తోంది. గుంటలు, చెరువులు ఆక్రమించరాదని, అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొంతమంది ఖాతరు చేయకుండా చెరువులను ధ్వంసం చేస్తున్నారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట చెరువులో అనధికారిక నిర్మాణాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొరడా ఝురిపించింది. సర్వే నంబర్ 60లో 82 ఎకరాల విస్తీర్ణంలో తుమ్మలగుంట చెరువు ఉంది. దీనికి ఎగువన ఉండే పేరూరు చెరువు, స్వర్ణముఖి నుంచి కాలువల ద్వారా తుమ్మలగుంట చెరువుకు నీళ్లు వచ్చేవి. ఈ నీటితో తుమ్మలగుంటలో 180 ఎకరాల ఆయకట్టుతో పొలాలు పచ్చగా, గ్రామంలో నీరు పుష్కలంగా ఉండేది. భూగర్భ జలాలు బాగా అందుబాటులో ఉండేవి. ఇదంతా ఒకప్పటి మాట. కాలక్రమేపీ ఈ చెరువుకు నీళ్లు వచ్చే కాలువలు అంతర్ధానమయ్యాయి. దీంతో చెరువు పూర్తిగా ఎండిపోయింది. తుమ్మలగుంట చెరువుకు 2 నీటి సరఫరా కాలువలు ఉండేవి. స్వర్ణముఖి నుంచి పాత కాలువ మీదుగా ఒకటి, పేరూరు చెరువు నుంచి అక్కగార్ల సకం కాలువ నుంచి మరో కాలువ తుమ్మలగుంటకు అనుసంధానమై ఉండేవి. చెరువులోకి నీళ్లొచ్చాయంటే 2 సార్లు గట్టిగా పండించుకోవచ్చన్న ధీమా ఇక్కడ రైతులకు ఉండేది. కాలక్రమంలో ఈ 2 కాలువలు కబ్జా చేసి ఇళ్లు కట్టేశారు. దీంతో చెరువుకు నీరు చేరే అవకాశం లేకుండా పోయింది. ఆ చెరువు ఇప్పుడు కుర్రకారులకు సువిశాల ఆటస్థలంగా మారిపోయింది. 82 ఎకరాల చెరువులో 22 ఎకరాలను మునక పట్టాల కింద రైతులకు రెవెన్యూ అధికారులు అందించారు. తక్కిన 60 ఎకరాల్లో తుమ్మలగుంట స్థానికుడైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో తుడా చైర్మన్గా ఉన్నప్పుడు చెరువు సుందరీకరణ చేయాలని భావించారు. ఈ క్రమంలో ట్రాక్ వేశారు. చెరువు చుట్టూ వాకింగ్, బోటింగ్ ఏర్పాటు చేయాలని చెరువును కొంత భాగం వరకు తవ్వారు. అందులోనే క్రికెట్ అసోసియేషన్కు కొంత భాగం కేటాయించారు. నెట్ ప్రాక్టీసింగ్కు వినియోగిస్తున్నారు. ఏడాదికి ఒకసారి ఇక్కడ గ్రామీణ క్రికెట్ పోటీలు పెడుతుంటారు. ఈ నేపథ్యంలో చెరువు తన స్వరూపాన్ని కోల్పోయిందంటూ ఎన్టీటీకి ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే ఆ స్థలంలో కోట్లాది రూపాయలను వెచ్చించి చేపట్టిన పనులు వృధా కానున్నదని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేయడంపై ఫిర్యాదులు అందడంతో ఎన్టీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాణాలపై ఏప్రిల్ 23వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని కాలుష్య నియంత్రణ మండలితో పాటు కలెక్టర్ను ఆదేశించినట్లు సమాచారం. దీంతో తుడా అధికారులు నివేదిక సమర్పించడానికి తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్లో తుమ్మలగుంట చెరువులో ఏం జరుగుతోందో వివరణ ఇవ్వాలని కలెక్టర్, తుడా నీటిపారుదల శాఖను ఎన్టీటీ ఆదేశించింది. తుమ్మలగుంట చెరువు అన్యాక్రాంతమవుతోందని పలువురు స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు ఎన్టీటీ గతంలోనే సీరియస్ అయింది. చెరువు స్టేటస్పై నివేదిక పంపాలని ఆదేశించింది. గతేడాది అక్టోబర్లో తుడా నివేదికలు పంపినట్టు సమాచారం. అయితే వాటికి ఎన్టీటీ సంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. తుడా నివేదిక తర్వాత ఎన్టీటీ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ వార్షిక తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా 5వ రోజు బుధవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి స్వామివారు ఊరేగింపుగా బయలుదేరి పుష్కరిణి వద్దకు చేరుకుని తెప్పలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. స్వామివారు పుష్కరిణిలో 7 చుట్లు తిరిగారు.
కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పొలిటికల్ బాంబ్ పేల్చారు. సీరియస్గా జరుగుతున్న సభలో తన మనోభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ చంద్రబాబు నాయుడికి ఇక రెస్ట్ ఇస్తామని అనడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వారందరూ షాక్కు గురయ్యారు. ఇదంతా ఒక లెవెల్, ఒక జోక్ చేస్తాను. మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి. మిమ్మల్ని అందరం చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకి వచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టను తెట్టును మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెత్తండి. అదే అందరు చేతులెత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒకలే చెప్పాలి. నేను ఇది ఊరికనే అంటున్నాను. నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను. నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు, నాకేం అక్కర్లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో. ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను. ఇది ఊరికే ఒక జోక్ కింద, ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా, అది ఒక లైటర్ మూమెంట్. ఇది నిజం అనుకోపాకండి, ఆయనే ఉంటారు మీకు ఎప్పుడు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే తిరుపతి నగరాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే నంబర్ 1 నగరంగా తీర్చిదిద్దుతానని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో 12వ డివిజన్ కార్పొరేటర్ ఎస్కే బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ మేయర్ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి స్థానిక మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంతకుముందు మనకు ప్రజా అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు పోవాలంటే అడిగి పోవాలా, మున్సిపల్ ఆఫీస్కో, ఎంఆర్ఓ ఆఫీస్కో, ఆర్టీఓ ఆఫీస్కో, కలెక్టర్ ఆఫీస్కో తిరిగి 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 అలసిపోవడం. అట్లా ఉండకూడదు, ప్రభుత్వాన్ని నేరుగా ప్రజల వద్దకే తీసుకురావాలన్న ఉద్దేశంతో వాలంటీరు వ్యవస్థతో పాటుగా సచివాలయ వ్యవస్థను పెట్టాడు. 14 మంది సెక్రటరీలు మన వార్డుల్లో ఆడ సచివాలయాల్లో వాళ్ళు ఉంటున్నారు కదా, వాళ్ళ దగ్గరికి పోతే దాదాపుగా మన పనులు అవుతున్నాయా? ఇవి ప్రవేశపెట్టింది కూడా జగనన్నే. ఇదేమన్నా దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఉన్నాయంటే ఎక్కడా లేదు, ఇదే మొదటిసారి. ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గర చేసినటువంటి నాయకుడు జగనన్న కాకుండా మరొకడు లేడని చెప్పడానికి నేను గర్వపడతాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు సర్వం సిద్ధం చేసింది. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్ పరీక్షలు మంగళవారం ముగిశాయి. దీంతో అధికారులు రాత పరీక్షలపై దృష్టి సారించారు. మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్న ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షల హాల్ టికెట్లు ఆ రోజు నుంచి జారీ చేయనుంది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1559 పరీక్షా సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆయా పరీక్షా కేంద్రాల్లో అన్ని గదుల్లో అధికారులు సీసీ కెమెరాలు అమర్చారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల హాజరును ఆన్లైన్ ద్వారా తీసుకోనున్నారు. అలాగే పరీక్ష పేపర్లకు QR కోడ్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పేపర్ను ఎక్కడ ఫోటో తీసినా, స్కాన్ చేసినా వెంటనే వివరాలు తెలిసేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు అనుమతి లేదని బోర్డు స్పష్టం చేసింది. పేపర్లను భద్రపరిచే పోలీస్ స్టేషన్లలో కూడా ఈసారి ఇంటర్ బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అక్కడ ప్రత్యేకమైన బేసిక్ ఫోన్ను మాత్రమే ఉపయోగించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ ఫోన్లు కేవలం బోర్డు నుంచి పరీక్షల విభాగం అధికారులు ఇచ్చే మెసేజ్లను చూసేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. తిరిగి మెసేజ్ ఇచ్చేందుకు, ఫోన్ చేసేందుకు ఈ ఫోన్లలో సదుపాయం ఉండదు. అంతేకాకుండా ఈ ఫోన్ పరీక్ష రోజు ఉదయం 15 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛిత చర్యలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు ఇంటర్ బోర్డు పటిష్ట చర్యలకు ఉపక్రమించింది. ఈ ఏడాది ఫీజు చెల్లింపు నుంచి ప్రాక్టికల్స్ మార్కులు నమోదు వరకు అన్ని అంశాలను ఆన్లైన్లోకి మార్చింది. ప్రాక్టికల్స్ పూర్తయిన వెంటనే మార్కులను ఆన్లైన్లో నమోదు చేశారు. విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలకు వేగవంతమైన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇంటర్ బోర్డు ఈ ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఐపీఈ మార్చ్ 24 థియరీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్
మార్చి 1 నుంచి మార్చి 20 వరకు జనరల్ వొకేషనల్ కలిపి 87 సెంటర్లలో జరుగుతాయి. ఈ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 నుంచి 12 వరకు ఎగ్జామ్స్ అయిపోతుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అక్కడ ప్రతి ప్రైవేట్ కళాశాలలో సిఎస్ డిఓలను అపాయింట్ చేయడం జరుగుతుంది. వీటన్నిటి కూడా ఎగ్జామ్స్ అయిన తర్వాత ఆన్స్క్రిప్ట్స్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. తర్వాత విద్యార్థులు మనం ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయ సహకారాలతో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు తరగతి గదులను భవిష్యత్తుకు పునాదులుగా భావించి వారి లక్ష్యాలను చేరుకునే దిశగా అడుగులు వేయాలని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రిజిస్టర్ మహమ్మద్ హుసేన్ ఆకాంక్షించారు. తిరుపతి ఎస్వీయులోని శ్రీనివాస ఆడిటోరియంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ క్యాంపస్ హైస్కూల్ 64వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎస్వీయు వీసీ శ్రీకాంత్ రెడ్డి, రిజిస్ట్రార్ మహమ్మద్ హుస్సేన్ విచ్చేసి ప్రసంగించారు. Generate fresh enthusiasm and ambition in your life. Let us make efforts to create better world, a better tomorrow and a knowledgeable society. Follow your passion. సో మీరందరూ ఇక్కడికి వచ్చే ముందుగా బాగా చక్కగా ముస్తాబై వచ్చారు. సో యూ హ్యావ్ ఎ ప్యాషన్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఇదిగా ప్రజల హక్కులను కాలరాసేలా పెట్టుబడిదారీ భూస్వామ్య వ్యవస్థలకు ప్రభుత్వాలు ఊడిగం చేస్తాయని 100 ఏళ్ల క్రితమే కామ్రేడ్ లెనిన్ తను రచించిన రాజ్య విప్లవం అనే పుస్తకంలో ప్రస్తావించారని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు గుర్తు చేశారు. రెడ్ బుక్ డే సందర్భంగా తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో కామ్రేడ్ లెనిన్ రచించిన రాజ్యం విప్లవం అనే పుస్తకంపై అధ్యయనం, చర్చా కార్యక్రమం నిర్వహించారు. గౌరీ లంకేష్ని నిర్దాక్షిణ్యంగా చంపేసిన ఘటన మనం చూస్తున్నాం. ఇట్లా ప్రశ్నించిన మేధావులందరినీ జైల్లో కుక్కేసి వాళ్ళు హింసిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం ఎన్నికల బాండ్ రూపంలో ఈ యొక్క పెట్టుబడిదారులు వాళ్ళ యొక్క ఆస్తులను కాపాడడం కోసం అధికార పార్టీని ఎట్లా ఉపయోగిస్తున్నారో మనం చూస్తున్నాం. కోర్టులు కూడా చివరికి వాళ్ళ పక్షాన్ని ఎలా వ్యవహరిస్తున్నాయో కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం చూస్తే రాజ్యాంగ యంత్రం అనేది పాలకులకి లేదంటే పెట్టుబడిదారులకి భూస్వాములకు ఉపయోగపడే ఒక సాధనంగా ఉపయోగపడుతుంది తప్ప సాధారణమైన కార్మికులకి, కష్టజీవులకి, రైతు కూలీలకు ఉపయోగపడే యంత్రంగా లేదు. ఆ రోజుకైనా ఈ రోజుకైనా ఏ వ్యవస్థ అయినా ప్రజల్ని దోపిడీ చేసేటువంటి వర్గాలు తన రూపాన్ని మార్చుకొని ప్రజల్ని మోసం చేస్తున్నాయి. దోపిడీ పెరుగుతుంది. ఆ దోపిడీ శక్తులను ఎదుర్కోవాలంటే ఈవేళ రాజ్యాంగం యంత్రం యొక్క తీరు ఎలా ఉందనేటువంటి అర్థం చేసుకోవాల్సిన అవసరం కమ్యూనిస్టుల పైన ఉందని చెప్పేటువంటి సారాంశాన్ని ఈరోజు అధ్యయన వేదికల ద్వారా ఈరోజు అందరూ కూడా ఆ పుస్తకాన్ని చదువుతున్నారు. ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గాల్ని కూడా కళ్ళకు కట్టినట్లు కూడా ఆ పుస్తకంలో పొందుపరిచారు. ఏదైనా పని చేసేటప్పుడు పక్కా ప్రణాళికతో చేసినప్పుడే డబ్బుల ఆదాతో పాటు చేసే ఆ పని 10 మందికి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే శ్రీకాళహస్తి దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని చేపడుతున్న కొత్త ప్రయోగాలు ప్రారంభంలోనే విమర్శలమయమవుతోంది. ముక్కంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి రాజగోపురం వద్ద సందడి నెలకొంది. అటు దిగువ సన్నిధి వీధి, ఇటు బజారు వీధి, ఎగువ వీధి అన్నీ అక్కడే కలుస్తుంటాయి. దీంతో పాటు ఉత్సవం రోజుల్లో ఆలయ అలంకార మండపం నుంచి ఉత్సవమూర్తులు ఆ మార్గం గుండానే వెలుపలికి రావాల్సి ఉంటుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రదేశంలో 40 లక్షల వ్యయంతో షెడ్లు నిర్మాణం చేస్తున్నారు. అయితే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు బస సౌకర్యార్థం దీన్ని ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా దాన్ని ఆనుకుని మహాశివరాత్రి సందర్భంగా సర్వదర్శనం, ప్రత్యేక దర్శనాలకు సంబంధించిన క్యూలైన్లకు తాత్కాలిక షెడ్లు నిర్మాణం జరుగుతోంది. దీంతో అక్కడి ప్రాంతంలో ఖాళీ అన్నది కనిపించకుండా పోయింది. ఈ కారణంగా బ్రహ్మోత్సవాలకు వచ్చే వేలాది మంది భక్తులకు కొంత ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పేటమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి వారి దేవాలయాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, రేవతి దంపతులు బుధవారం దర్శించుకున్నారు. అమర్ రాజా సంస్థల అధినేత, ఆలయ ట్రస్ట్ అధ్యక్షులు గల్లా రామచంద్ర నాయుడు, గల్లా అరుణకుమారి దంపతుల ఆహ్వానం మేరకు టీటీడీ చైర్మన్ దంపతులు ఆలయాన్ని సందర్శించారు. ఆలయం వద్ద భూమన కరుణాకర్ రెడ్డి, రేవతి దంపతులకు గల్లా రామచంద్ర నాయుడు, గల్లా అరుణకుమారి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేయించారు.
ఆలయం వద్ద జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భూమన దంపతులు పాల్గొన్నారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చిత్తూరు జిల్లా యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. చిత్తూరు జిల్లాలో 31 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసింది. జిల్లాలో పీపీఈ కిట్లు, క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉంచింది. దాదాపు జిల్లాలో 8,000 మంది రైతులు పౌల్ట్రీ రంగంపై ఆధారపడినట్లు చెబుతున్న అధికార యంత్రాంగం నెల్లూరు జిల్లా నుంచి కోళ్ల ఎగుమతులను నిషేధించింది. చికిత్స, టీకా లేని బర్డ్ ఫ్లూను కేవలం నివారించడం ఒక్కటే మార్గం అంటోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడాదికి 10 లక్షల ఫారం కోళ్లు, 7 లక్షల పెరటి కోళ్ల పెంపకం జరుగుతూ ఉండగా ఏటా 800 కోట్ల రూపాయల మేర పౌల్ట్రీ బిజినెస్ జరుగుతోంది. ఏడాదికి 37,089 మెట్రిక్ టన్నుల కోళ్లు, 10.73 లక్షల కోడిగుడ్లను హ్యాచరీ సంస్థలు, రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. సరాసరి రోజువారీగా 5 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. తాజాగా బర్డ్ ఫ్లూ నేపథ్యంలో పౌల్ట్రీ వాహనాలను చెక్పోస్టుల దగ్గర అధికారులు నిలిపివేస్తుండటంతో రోజుకి 5 కోట్ల రూపాయల వ్యాపారం ఆగిపోతోందంటూ పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువైద్య సిబ్బంది ద్వారా జిల్లా యంత్రాంగం ప్రజల్లో బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పిస్తోంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా అలర్ట్గా ఉన్నామంటున్నారు చిత్తూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రభాకర్. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదని, జిల్లా ప్రజలు భయపడాల్సిన పని లేదంటున్నారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకొని కోడి మాంసం, గుడ్లను వినియోగించాలంటున్నారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సరౌండింగ్ జిల్లాలైనటువంటి చిత్తూరు, తిరుపతి, అటు కడప అన్ని జిల్లాలు కూడా పశుసంవర్ధక శాఖ సిబ్బంది అంతా కూడా మేము అప్రమత్తతో ఉంటున్నాము. తర్వాత ప్రజలకు కూడా ఎవరైతే ఈ కోళ్ళ ఉత్పత్తులు, గుడ్లు, మాంసము ఉత్పత్తి చేస్తున్నారో ఆ రైతులకు కూడా మేము అవేర్నెస్, అప్రమత్తత చేయడము, తర్వాత వాళ్ళకి ఫామ్స్ కూడా విజిట్ చేసి ఈ బయోసెక్యూరిటీ మెజర్స్ అన్నీ కూడా తీసుకోవాలని చెప్పేసి కోళ్ళ రైతులను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. భూమన కుటుంబాన్ని విమర్శించే అర్హత టీడీపీ నాయకులకి, ముఖ్యంగా ఆనం వెంకటరమణారెడ్డికి లేదని, దొంగే దొంగ అన్నట్లుగా ఉందని వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఒక చిన్న సమస్య వచ్చినా కూడా గడప నుంచి ఇంటికి బయలుదేరే లోపల ఆ సమస్య తీర్చేటువంటి వ్యక్తి భూమన అభినయ్ రెడ్డి గారు కావచ్చు, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు. నీకు ఏం తెలుసు అనేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇటువంటి మాటలు ఇంకా మాట్లాడితే తిరుపతి ప్రజలు ఎవరు ఊరుకోరు, నిన్ను చొప్పులతో కొడతారనేది కూడా తెలియజేసుకుంటూ నోరు అదుపులో పెట్టుకొని అతని పైన ఉండే విలువ కూడా దిగజారే విధంగా మాట్లాడుతున్నాడు ఆయన. దొంగ లేదు, బ్రోకరు, ఇలాంటి మాటలు మాట్లాడే ముందు నీ స్థాయి ఏమి? ఇంతకీ నువ్వు బ్రోకర్ పని చేయడం లేదా? 1 కోట్ల మందికి బ్రోకర్ పని చేస్తున్నావు కాబట్టే ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు లేదురా అంటే ఈ తిరుపతిలో ఏం తెలుసు అని చెప్పేసి నువ్వు ఈ విధంగా స్పందిస్తున్నావు. తిరుపతి జిల్లాలో జరిగే బీసీ సభను జయప్రదం చేయాలని, బీసీలకు న్యాయం చేసే పార్టీలకే ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ తెలిపారు. మన కర్నూలు, కడప, అనంతపూరు, పొద్దుటూరు అన్ని జిల్లాలను అధ్యక్షులుగా నియమిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాడు. మా బీసీ సంక్షేమ సంఘం రాబోయే రోజుల్లో తిరుపతి జిల్లాలో పెద్ద ఎత్తున 10,000 మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం వచ్చే నెల 3వ తేదీ నుంచి జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను, ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే పాలక మండలి సభ్యులు ఆవిష్కరించారు. శ్రీకాళహస్తి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడపత్రికలను, ఆహ్వాన పత్రికలను ఆలయంలోని శ్రీ మేధా గురుదక్షిణామూర్తి స్వామి సన్నిధానం వద్ద ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, పాలక మండలి సభ్యులు, ఈవో ఆవిష్కరించారు. 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ 100కు 100% పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. మార్చి 5వ తేదీన 5 సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలను వేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశం హాల్ నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి, డీఈఓ శేఖర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ జయలక్ష్మి,
డీఈఓ శ్రీనివాసులతో కలిసి మార్చి 3న నిర్వహించే జాతీయ పోలియో కార్యక్రమానికి సంబంధించి జిల్లా టాస్క్ ఫోర్స్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ, విద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారుల సమన్వయం చేసుకుని జిల్లాలో 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ 100కు 100% పల్స్ పోలియో చుక్కలు వేయించాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు. రామకుప్పంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ సీరియస్గా పరిగణించింది. ఈ ఘటనపై స్పందించారు కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి. రామకుప్పం మండలంలో ఓ కీచక టీడీపీ నేత మైనర్ బాలికపై అత్యాచారం చేయడాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి సీరియస్ అయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆమె పరామర్శించారు. కీచక టీడీపీ నేతలకు భరతం పడతామని, నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. జిల్లా ఎస్పీతో కూడా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి మాట్లాడారు. ఈ సంఘటనకు సంబంధించిన కేసును సుమోటోగా స్వీకరించారని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని, పూర్తి వివరాలు వెల్లడించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో మాట్లాడుతూ బాధిత బాలిక వివరాలపై గోప్యత పాటించాలని, వైద్య సాయం, రక్షణ కల్పించాలని సూచించారు. ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి వాళ్ళు కొంతమంది పెద్ద మనుషుల పేర్లు చెప్పుకొని చలామణి అవుతూ సమాజంలో అభంశుభం ఎరుగని పసిబిడ్డలను ఈరోజు అత్యంత ఆ అమ్మాయి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆ బంగారు భవిష్యత్తును చిదిమేసే ప్రయత్నం చేసిన ఆ నీచకునికి, ఆ కీచకుడికి ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాలని మేము రాత్రే ఎస్పీ గారిని కోరడం జరిగింది. లోతైన విచారణ తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కూడా ఆదేశించడం జరిగింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. నమస్కారం అందరికీ. నమస్కారం సార్. 2024 తిరుపతికి వచ్చాం. తిరుమలలో వచ్చి పూజ చేసుకొని అందరికీ ప్రే చేశాను. బాగుండాలి అందరూ ఈ 2024. అండ్ 2024లో నేను తమన్ గారి అమెరికా టూర్ వెళ్తున్నాం ప్రోగ్రామ్కి. బాగా జరగాలి మీ ఆశీర్వాదంతో. అండ్ మా ఫ్రెండ్ బ్రదరు శేఖర్ అన్న ఇక్కడ ఉన్నారు, చిన్న మ్యూజిక్ డైరెక్టరు ఆయన కూడా. అండ్ గీతమ్మ ఫస్ట్ లేడీ ఆఫ్ సౌండ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ఫిబ్రవరి 21వ తేదీని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఓ ప్రత్యేక వార్తా కథనాన్ని చూద్దాం. మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలిబడి. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మ అని బిడ్డ ఎలా పిలుస్తాడో మాతృభాష కూడా అంతే. మాతృభాష సహజంగా అబ్బుతుంది, అప్రయత్నంగా వస్తుంది. అమ్మ మాటే మాతృభాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. మాతృభాషను పరిరక్షించుకోవాలి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన నిర్వహించాలని ఐక్యరాజ్య సమితిలోని ఓ విభాగమైన యునెస్కో 30వ సాధారణ మహాసభ 1999లో ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న పెద్ద భాషలన్నింటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది. బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని యునెస్కో ప్రకటించింది. మాతృభాష అంతరించిపోయే ప్రమాదాన్ని పసిగట్టిన యునెస్కో ప్రజల జాతీయ, పౌర, రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కుల్లో మాతృభాష అంతర్భాగమని స్పష్టం చేసింది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వివిధ విద్యాసంస్థలు, సాహితీవేత్తలు, స్వచ్ఛంద సేవా సంస్థలు పలు కార్యక్రమాలు నిర్వహించాయి. తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి భాష గొప్పతనాన్ని కీర్తించారు. తెలుగు భాషలో అమ్మ, నాన్న అనే పదానికి ఎంతో తీయదనం ఉంటుంది. ముఖ్యంగా తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన, అందరిపైన ఉంది. ప్రతి భాష పైన పట్టు ఉండాలి, కానీ మన మాతృభాషని ఎప్పుడు మరవకూడదు. మాతృభాషని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనకందరికీ ఉంది.
నేటి తరానికి కూడా మనం మన మాతృభాష తెలుగు ఔన్నత్యాన్ని తెలియజేయాలని కోరుకుంటూ, దాదాపు భారతదేశము పాకిస్తాన్ విడివడినప్పుడు 1947లో విడివడినప్పుడు ఈ భాష ఉద్యమం కూడా కొనసాగింది. ఆ రోజుల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళ మధ్య భాషాపరమైనటువంటి విభేదాలు కూడా ఆ రోజుల్లో ఏర్పడ్డాయి. అది సద్దుమణిగిన తర్వాత, లేకపోతే అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళ భాష కోసం పోరాటం వల్ల ఆ భాష అక్కడ ఉర్దూ తర్వాత బాంగ్లా భాష రెండుగా అక్కడ ఏర్పడ్డాయి. దానికోసము 1999 నవంబర్ రోజున 2000 సంవత్సరం నుంచి ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకోవాలనేటటువంటి ఒక నినాదం ఏర్పడింది. దానివల్ల కూడా 2000 సంవత్సరము ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాము. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,100 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,757 రూపాయలు. వెండి 1 కేజీ ధర 72,700 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 74 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేగంగా వ్యాపిస్తున్న జాంబీ డీర్ డిసీజ్, ఆందోళనలో శాస్త్రవేత్తలు. పాకిస్తాన్, చైనా దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చీనా రైల్వే వంతెన, భారత్ సరికొత్త ప్లాన్. బర్డ్ ఫ్లూపై పెరుగుతున్న ఆందోళన, సంక్షోభంలో కోళ్ల పరిశ్రమ, అప్రమత్తమైన అధికారులు. ఇంటర్ ఎగ్జామ్ కి హాల్ టికెట్లు విడుదల, మార్చి 1 నుంచి పరీక్షలు ప్రారంభం. చంద్రబాబు ఇంట్లో కుంపటి, కుప్పం నుంచి భువనమ్మ పోటీ. ప్రతిభ, పనితీరును చూసి ఓటేయండి, దేశంలోనే తిరుపతిని ప్రథమ నగరంగా తీర్చిదిద్దుతా, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి అభ్యర్థన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.